అయితే ఈ కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఇప్పుడు జూబ్లీస్ జరిగినప్పుడు బకాయి కార్డులని పంచుతున్నారు. దానిపైన ఏమంటారు? అంటే ఏం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు, ఏం చేసిందని మీరు అడగండి. ఓటు ఓటు కోసం వచ్చినప్పుడు ఈ విషయం అడగండి అంటూ మాట్లాడారు. మళ్ళీ దానిపైన వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. నవీన్ యాదవ్ గారికి ఓటేయమని చెప్పి బీఆర్ఎస్ ప్రచారం చేయరు కదా. సో వాళ్ళ ప్రయత్నం అనేది వాళ్ళు చేస్తారు, వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తారు. ఇక్కడ ఇండివిజువల్ ఇమేజ్ కాంగ్రెస్ అధికారంలో ఉంది, అధికారంలో ఉన్న పార్టీకి మేము ఓటేసి గెలిపిస్తే రేపు మాకు అభివృద్ధి చేస్తారని ఫీల్ అవుతారు. అపోజిషన్ పార్టీ ఉన్న వాళ్ళకి గెలిపిస్తే రేపు మాకు ఫండింగ్స్ రావు అని ఫీల్ అవుతారు. ఓటర్స్ ఫీలింగ్ అనేది ఇంపార్టెంట్ కదా. పబ్లిక్ ఓటర్స్ ఆ రకంగా ఫీల్ అవుతారు. ఫండింగ్ అనేది అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి గెలిపిస్తే మాకు ఫండింగ్ ఈజీగా వస్తుంది అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. సో మైనస్ పాయింట్ ఏంటంటే ఆమె సెంటిమెంట్ సింపతి అన్ని ఉన్నా సరే ఆమె పబ్లిక్ లైఫ్ లో లేరు. మోస్ట్ ఇప్పుడు మన కవిత గారు ఉన్నారు, పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు. శర్మిల గారు ఉన్నారు, పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు. సో ఆమె మొన్న ఖమ్మం నుంచి పోటీ చేస్తారని కూడా అందరూ సపోర్ట్ చేశారు. సో పబ్లిక్ లైఫ్ లో కూడా ఉండగలిగితేనే అది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఈమె గెలిపించినా ఇతను ఏం చేస్తారని ప్రజలు చూస్తారు. రాజకీయాల్లో సింపతి అనేది ఉంటది, కానీ సింపతి బేస్ చేసి మొత్తం గెలవాలంటే అవదు. సింపతి అనేది ఒక పాయింట్, ఆ పాయింట్ పై ఆమెకి ఇంకా కావాల్సినవి ఉంటాయి అన్నమాట. సో వాటిని కూడా కలుపుకొని ఆమెకి ఆ క్వాలిటీస్ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అనుకోకుండా జరిగిన సంఘటన అది, బయాలజీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది అనుకోకుండా సింపతి అనేది ఉంటుంది, ఆమెకు ఉండే గౌరవం ఆమెకి ఉంటుంది. కాకపోతే గెలుపు అవకాశాలు మాత్రం ఈయనకు ఉంటాయి. మొత్తం అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అభివృద్ధి గాని కాంగ్రెస్ అభివృద్ధి పనులు చేస్తుందా? అంటే అభివృద్ధి అంటే ఏవైతే గ్యారంటీస్ ఉన్నాయో ఇవి చేస్తున్నారు. హైడ్రా సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కొన్ని చేసుకుని వెళ్తున్నారు. గత 2 సంవత్సరాలు అనేక ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన ఏవైతే ఫండ్ ఏవైతే అవినీతి ఉందో, లేకపోతే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. సో 50,000 కోట్లు 50 కోట్ల వరకు మేము నెలకి మేము ట్యాక్స్ మన ఇది పే చేస్తాం ఇంట్రెస్ట్. సో ప్రభుత్వం ఆర్థికంగా కుంటుపడింది, వాటిన్నిటిని కవర్ చేసుకుని వస్తున్నాము అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. అయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీసీ వర్గాల వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే రేవంత్ రెడ్డికి నిజంగా ఇచ్చే ఉద్దేశం ఏం లేదు, ఇదంతా కావాలని ఓట్ల కోసం ఒక డ్రామాని చేసిండు. నిజంగా అంతగానం రేవంత్ రెడ్డికి ఉంటే ముందు అంటే అధికారంలోకి వచ్చిన ఫస్ట్ నుంచే ఎందుకు బీసీ రిజర్వేషన్ల మీద కొట్లాడలేదు, ఎందుకు ఇంత ముందుకు పోలేదు అని వాళ్ళు రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నారు. మరి దానిపైన ఇవి బీసీ రిజర్వేషన్లు అనేవి ఏదో మనం అసెంబ్లీలో తీర్మానం చేసి ఇచ్చేస్తే చెల్లదు. అందుకే కులగణన సర్వే చేశారు. రేవంత్ రెడ్డికి ముందే తెలుసు కదా, కులగణన సర్వే చేయాలి కదా. కులగణన సర్వే చేశారు. దేశంలో చాలా బీసీ రిజర్వేషన్ కొట్టేశారు. ఎందుకు కొట్టేశారు? ఒక బేసిడ్ అంటే లేదు.